అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మన హితైషి టీవీలో మణిదీపాలు అనేటటువంటి శీర్షికతో మనం అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ మన వ్యూవర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, సబ్స్క్రైబర్స్ అందరూ ఎంతగానో ఆదరిస్తూ హితైషి టీవీలో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఛానల్ తరపు నుంచి మా యాజమాన్యం మొత్తం వారికి సర్వదా కృతజ్ఞులై ఉంటాము. అలాగే ఈ 4 భాగాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శీర్షిక 5వ భాగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు 5వ భాగంలో ముందుగా పెద్ద చిన్న ఎనడి భేదంబు తలపక మాటలాడువాడు మహికి చేటు, గాడిదెవరినైనా కాలెత్తి తన్నదా, కడలిపుర విరాజ కనకరాజ. పెద్ద చిన్న అనేటటువంటి భేదం తలపక అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు ఇలాంటి తారతమ్యాలు ఏం చూసుకోకుండా మాటలాడువాడు మహికి చేటు. వాడు ఒక్కొక్కడు ఉంటాడనమాట. వాడు ఎప్పుడు యారగెంట్ బిహేవియరు, ర్యాష్నెస్ ఇలాగే ఉంటాయి. వాడు ఎవరితో మాట్లాడినా ఒకలాగే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాడు మహికి చేటు అంటే భూమికి పనికిరాడు. వాడు భూమి మీద ఉండడానికి పనికిరాడు. అది ఎలా అంటే గాడిదెవరినైనా ఎవరినైనా కూడా గాడిదెవరినైనా కాలెత్తి తన్నదా, మహారాజో లేకపోతే తన మీద మూటలేసుకొని చాకిరేవుకి తీసుకెడుతున్న తన యజమానో దానికి ఏం తెలుసు? అక్కడ ఎవరొచ్చి నుంచున్నా కూడా దాని లక్షణం, దాని స్వభావం ఏంటండి? కాలెత్తి తన్నడం అన్నమాట. అయితే ఇలాగే పెద్ద చిన్న తారతమ్యాలు తెలియకుండా మసిలేటటువంటి వాడు భూమికి చేటు అని చెప్పేది ఈ పద్య భావం. అలాగే ఇంకొక పద్యం, ఆలుమగల మిగుల విలువైన బంధంబు పట్టుదలల వలన మట్టుబడిన, రాగమధ్యమందు తీగలు తెగినట్లు, కడలిపుర విరాజ కనకరాజ. అబ్బా, ఎంత మంచి పద్యం! ఆలుమగల మిగుల విలువైన బంధంబు, ఆలుమగల మిగుల విలువైన, మిగుల మిక్కిలి చాలా, ఆలుమగల మిగుల విలువైన బంధంబు భార్యాభర్తల విలువైనటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం పట్టుదలల వలన మట్టుబడిన, అంటే పట్టుదలలు, ఈగో క్లాషెస్, నువ్వు ఎక్కువ అంటే నువ్వెక్కువ, నేనెక్కువ అంటే నేనెక్కువ, లేకపోతే నీకేం తెలియదంటే నీకేం తెలీదు అని వాదులాడుకునేటటువంటి ఒక ఆలుమగల విలువైన బంధం పట్టుదలల మధ్యలో మట్టుబడిపోతుందిట. అది ఎలా అంటే రాగమధ్యమందు తీగలు తెగినట్లు. ఒక వీణ, ఒక సితార, లేకపోతే ఒక తుంబుర, లేకపోతే ఇంకొకటి అలా గిటార్, ఇలా ఏవైనా సరే తీగతో వాయించేటటువంటి ఒక వాయిద్యం. ఇది ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటటువంటి కళాకారులు ఎవరున్నారో వాళ్ళకి అది శృతి అంటే వాళ్ళ స్కేలుని చూపించేటటువంటి ఒక పరికరం కదా. పరికరం కిందే లెక్క వాళ్ళకి. అదొక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళు శృతి చేసుకొని పాడుతూ ఉన్నప్పుడు మధ్యలో పుట్టుక్కుని దాని తీగ తెగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆ సాగే కచేరీ మధ్యలో ఆగిపోతుంది. శృతి లేకుండా పాడలేరు. అలాగే ఈ ఆలుమగల బంధం కూడా రకరకాల పట్టుదలలతోటి మట్టుబడిపోతే ఈ తీగ తెగిపోయినటువంటి ఆ వేణ ఏదైతే ఉందో ఆ రాగం ఆలాపిస్తూ ఉండగా మధ్యలో తీగ తెగిపోతే ఆ రాగం ఎలా ఆగిపోతుందో అలాంటిదే అని చెప్పేటటువంటి ఇదొక మంచి పద్యం. తనదు వాడటంచు తప్పులన్నీయు దాచి, తప్పు తీర్పు చెప్పి తప్పుకున్న, అన్నమడుగు నెడల సున్నమిచ్చిన యట్టు, కడలిపుర విరాజ కనకరాజ. ఇది ఏదైనా ఒక తీర్పు చెప్తున్నప్పుడు న్యాయపక్షమైన తీర్పు చెప్పాలి. అంతే తప్ప నావాడు, వాడు పరాయివాడు అని తన వాళ్ళు తప్పు చేసినా దాచేసి, పరాయివాడు పాపం అది వాడు మంచి చేసినా వాడికి అన్యాయమైన తీర్పిచ్చి తప్పుకుంటే కనుక అది ఎంత దుర్మార్గం అంటే, అన్నమడుగు నెడల సున్నమిచ్చిన ఎట్లు, ఆకలితో ఉన్నవాడికి ఓ గుప్పెడు మెతుకులు పెడితే వాడికి కడుపు నిండుతుంది తప్ప
వాడికి సున్నం, ఓ గుప్పెడు సున్నం, ఓ బండెడు సున్నం ఇచ్చామనుకోండి, అదేమన్నట్టు? అది ఎందుకైనా పనికొస్తుందా? వాడికి పనికిరాదు. తనదు వాడటంచు తప్పులన్నీయు దాచి, నావాడంటూ వీడి తప్పులన్నీ దాచేసి తప్పు తీర్పు చెప్పి తప్పుకున్న, తప్పుడు తీర్పిచ్చి తప్పుకుంటే అది అన్నమడుగు నెడల సున్నమిచ్చిన ఎట్లు, అది చాలా అపరాధం, నేరం. కడలిపుర విరాజ కనకరాజ. ఇది ఈ 5వ ఎపిసోడ్ అండి. మీకు అందరికీ నచ్చితే ఒక్క లైక్ చేయండి సార్. శ్రమ అనుకోకుండా. మంచి మాటలు కాబట్టి 10 మందికి షేర్ చేయండి. అలాగే మా హితైషి టీవీని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా వెల్ విషర్, శ్రేయోభిలాషి అనేటటువంటి ఒక పదాన్ని హితైషి అనేటటువంటి ఒక సింపుల్ వర్డ్లో మేము ఛానల్ పేరు పెట్టుకున్నాము. మీరందరూ మా శ్రేయోభిలాషులు, మేము మా హితైషి ఛానల్ కూడా మీ శ్రేయోభిలాషి. అందుకు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.